యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించే క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర వైసీపీ సమన్వయకర్త కె రాజు తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రతి సచివాలయం పరిధిలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలన్నారు. క్రీడల్లో రాణించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురుషులు, స్త్రీలు పలు క్రీడా విభాగాల్లో ఆడేందుకు 1,40,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు. కోట్ల రూపాయల పెట్టుబడులు గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికలు వైబిలిటీ, లైబిలిటీ, క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 మే 30వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి నాటికి మీరు మీ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరిలోనే ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ స్థాయి నుంచి సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువ క్రీడాకారులలో ఉన్న ప్రతిభని వెలికితీసి వారిని ప్రోత్సహించి వారిని అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రేపు డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఆడుతూ ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని క్షేత్రస్థాయి నుంచి సచివాలయ స్థాయి నుంచి కూడా చాలా ఘనంగా రేపు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు, ఆడుతూ ఆంధ్రాకి సంబంధించి లాంచింగ్ సంబంధించి ప్రోమోస్ సంబంధించి సన్నాహంగా క్రికెట్ మ్యాచ్లు కానీ బైక్ ర్యాలీస్ ద్వారా యువత అందరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1,40,00,000 సుమారు రిజిస్ట్రేషన్స్ కూడా జరగడం జరిగింది. సుమారు ప్రతి కాన్స్టిట్యున్సీలోని కూడా 25,000కి తగ్గకుండా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరగడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆడుతూ ఆంధ్రాకి సంబంధించి ఇందులో ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్కి సంబంధించి మహిళలు, పురుషుల విభాగాల్లో ఆడుతూ ఆంధ్ర అనే కార్యక్రమం చాలా సమర్థవంతంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో, అదేవిధంగా పట్టణాల్లో ఉన్న మురికివాడ స్థాయిలో, కింద స్థాయిలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇంత మెగా ఈవెంట్ అనేది జరగటం నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, దీనికి మీ ద్వారా పెద్ద ఎత్తున పబ్లిసిటీ, మీ ప్రచారం కావించి అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అంటే ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మన అందరికీ కూడా తెలుసు, క్రీడల్లో రాణించడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢం అవుతుండటంతో పాటు వారిలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటంతో పాటు ఈ క్రీడల్లో వచ్చే సర్టిఫికెట్స్ ద్వారా కూడా రేపొద్దుట ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా మనకు తెలుసు, స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అనేది, ఆ కోణంలో కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.